చాలా నెగ్లిజెన్స్గా ఉంటారు పద్ధతులు. ఒకసారి అసలు నచ్చట్లేదు. నాకేమో ఈ గోడలు తీసేసి పాము అయిపోయింది, పవర్ అంతా పోయింది, కోపం పోయింది. మా ఊళ్ళో చెప్తే నమ్మడు. 10 సంవత్సరాలు సీఆర్గా చెప్తే పెద్దొచ్చి వాక్యాన్ని తాగేసి వస్తానండి. మళ్ళీ వేరేగా కాదు, స్టేజ్ మీద వచ్చి పేగట్టి బయట తీసేసిపోయి అంతే. అంటానికి వెనకాల అన్నయ్యోళ్ళు తమ్ముళ్ళు అనుకుంటారు కదా, ఇక్కడ అంటాకి ఎక్కడ కుదురుతుంది అసలు అంటే దరిపడిపోతుంది. అక్కడ నువ్వు మామూలుగా ఖర్చు కొట్టే దరిపడుతుంది. అలాంటి పరిస్థితుల నుంచి ఒక ఆత్మను ప్రభు కొరకు రక్షించాలి. ఇది కాదు పరిచర్య, కోపాలు పాపాలు కాదు, ప్రేమతో ప్రభు సన్నిధికి ఆకర్షించాలి, ప్రభు ప్రేమను ప్రకటించాలి, ప్రభు రాజ్య నివాసులుగా చేయాలనే దృఢమైన సంకల్పంతో ఆ కోపాన్ని, ఆ పాపాన్ని, దాన్ని అంతటినీ విడిచిపెట్టి సాధువుగా లేకపోతే ఒక సాత్వికుడిగా మ్యాక్సిమం నేను ఉండటానికే ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇంట్లో కూడా అలాగే ఉంటాను. తెలుసా మీకు, నేను ఇక్కడ ఎలా ఉంటానో ఇంట్లో కూడా అలాగే ఉంటాను. వాళ్ళు పిల్లలు కానీ నా భార్య కానీ ప్రార్థన విషయంలో కానీ దేనికైనా కొంచెం ఇబ్బంది కలిగిస్తే మధ్యలో కూడా వాళ్ళు ప్రార్థన చేయకపోయినా ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన కొడుకుని కొడతాను. మీకు తెలియదు, అది మామూలుగా కొట్టను. కొడతమంతే అడి ఏడవలసిందే. ప్రార్థన అంటే దేవుని సన్నిధి అంటే అలక్ష్యంగా ఉండకూడదండి. మనం ఉండేది 1 గంట, 1 అరగంట దేవుని సన్నిధిలో కుదురుగా కూర్చోలేకపోతే, మౌనంగా ఉండలేకపోతే దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనను ఎలా పొందుకుంటాం మనం? ఉన్న కాసేపోయినా మీరు చూడండి, ఏదైనా సీరియల్ వస్తే పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తే వాడి మీద మీరు ఇసుకుంటారని నిజంగా మీ గుండె మీద చేసి చెప్పండి. ఇసుకోరా మీరు? ఇసుకుంటారు. వాడు మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేస్తాడేమో. ఆడ టైంలో అమ్మ నీడి అంటే ఇలా మంచిదాగా ఇలాంటి తల్లులు ఉన్నారు, తండ్రులు కూడా ఉంటారు. ఉండరండి నాకు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. కాబట్టి మనం దేవుని విషయంలో చాలా సన్నిధిలో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తలుగా నిశ్శబ్దంగా ఉందాం. మనం ఉండేది 9 మ్యాక్సిమం 9, టైము 8 అయింది. 9కి మనం వెళ్ళిపోతున్నాం కదా. చక్కగా మరలా ఈ సమయం వస్తుందో, ఈ పరిస్థితులు మనకి అనుకూలంగా ఉంటాయో, రానున్న దినాలు ఎలా ఉంటాయో, రేపు ఏమి సంభవించబోతుందో మనకి తెలుసండి ఎవరికన్నా? రేపు ఏం జరుగుతుందో, ఏమవుతామో, మన పరిస్థితి ఎలా ఉంటుందో, మన జీవితం మనుగడ ఎలా ఉంటుందో, అసలు ఉదయం లేస్తామో లేవమో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటుండగా పరమందున్న దేవుడు తన పిల్లలైనటువంటి మన మీద కరుణ చూపి, కనికరించి, దయతో, జాలితో మనల్ని కాపాడుకుంటూ ఆయన వస్తున్నటువంటి దేవుని సన్నిధిలో మన ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రియులారా? ఆలోచించండి, ఎంత కృతజ్ఞతమై ఉండాలి, ఎంత కృతజ్ఞత కలిగి మన ప్రభు సన్నిధిలో ఏమంటాడంటే బైబిల్లో, రండి ఆయన సన్నిధిలో గడగడ వణుకుచు మోకరించండి అన్నాడు కీర్తనకారుడైనటువంటి దావీదు. ఈరోజు మన ధ్యానాంశంలోనికి త్వరగానే వెళదాం. వెళ్ళి కొన్ని విషయాలు మీకు చెప్తాను. దైవేచ్ఛ